హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, భారీ బడ్జెట్, అంతకు మించి ప్రమోషన్లు, కావాల్సినంత బస్, వీటన్నింటితో గేమ్ చేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. అయితే ఈ సినిమా అటు చరణ్, శంకర్, కియారాకి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తుందా? వీళ్ళ కెరీర్కి గేమ్ చేంజర్ కాబోతోందా? మెగా ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతుందా? చరణ్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన గేమ్ చేంజర్ ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. ఇప్పటికి ఫుల్ బజ్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన అన్ప్రెడిక్టబుల్ సాంగ్ తో హైప్ వచ్చేసింది సినిమాకి. అదే ఫుల్ పాజిటివ్ టాక్ తో రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్. 2 ఏళ్ల నుంచి సాలిడ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR లాంటి భారీ సినిమా తర్వాత గేమ్ చేంజర్ తో తన పాన్ ఇండియా స్టామినా చూపించుకోవడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. 4 డిఫరెంట్ లుక్స్ లో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతున్నాడు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ రామ్ చరణ్ కే కాదు, శంకర్ కి కూడా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. ఎందుకంటే శంకర్ కొన్నాళ్లుగా ట్రాక్ తప్పుతున్నారు. అంతేకాక రీసెంట్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2తో మరో ఫ్లాప్ అందుకున్నారు. సో గేమ్ చేంజర్ తో శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఈ సినిమా శంకర్ కి చాలా ఇంపార్టెంట్ కాబోతోంది. ఇప్పటికే 3 ఏళ్ల పాటు 400 కోట్ల బడ్జెట్ తో పాటలకే దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్ తన స్టైల్లో సినిమా లావిష్ గా తీశారు. మరి శంకర్ మార్క్ మేకింగ్ కి తోడు పవర్ఫుల్ సబ్జెక్ట్ తో ఈ 10న రాబోతున్న గేమ్ చేంజర్ హిట్ అయ్యి కెరియర్ ని చేంజ్ చేస్తాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంకర్. హీరోయిన్ కియారా అద్వానీ కూడా టాలీవుడ్ లో మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే గేమ్ చేంజర్ హిట్ అయ్యి తీరాల్సిందే. ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న గేమ్ చేంజర్ కి ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ ఉంది. అదీ కాక మన సినిమాలకు ఎక్కువగా కలెక్షన్స్ ఓవర్సీస్ నుంచే వస్తున్నాయి. అందుకే అక్కడ కూడా గ్రాండ్ ప్రమోషన్లు చేసిన గేమ్ చేంజర్ ఇప్పటికే ప్రీమియర్లతో హంగామా చేస్తున్నాడు. ఇక నిన్నటి వరకు తెలంగాణలో టికెట్ రేట్లు పెరుగుతాయా లేదా అన్న టెన్షన్లో ఉన్న టీంకి టికెట్ రేట్లు పెరగడంతో ఆ టెన్షన్ కూడా తీరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్. అసలే అల్లు అర్జున్ 1800 కోట్లతో టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ హిట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఫస్ట్ డే 150 నుంచి 200 కోట్ల కలెక్షన్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న గేమ్ చేంజర్ మరి మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా గేమ్ చేంజర్ ఉంటుందా? ఏ రేంజ్ లో రికార్డుల్ని బద్దలు కొట్టి బాక్స్ ఆఫీస్ గేమ్ చేంజర్ అవుతాడో చూడాలి. సంక్రాంతి అంటే ఓన్లీ ఫ్యామిలీ మూవీసే అనే ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది. అన్ని రకాల ఆడియన్స్కి నచ్చాలంటే డిఫరెంట్ సినిమాలు ఉండాల్సిందే. సరిగ్గా ఈ సంక్రాంతి అలా కంప్లీట్ డిఫరెంట్ జానర్స్లో సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. మరి ఈ సంక్రాంతి బరిలో దిగే 3 స్టార్ హీరోల జానర్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? జనరల్ గా ఒక జోనర్ లో మూవీ హిట్ అయిందంటే అదే జోనర్ లో వరుస సినిమాలు వస్తుంటాయి. కానీ ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని డిఫరెంట్ జోనర్సే. అందులో ఫస్ట్ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ సోషల్ ఇంట్రెస్ట్ స్టోరీ. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా శంకర్ స్టైల్లో ఈసారి కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. అవినీతి రాజకీయ నాయకుడు, నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ గా కనిపిస్తోంది. దీనికి తోడు మాస్ ఆడియన్స్ కోసం చరణ్ డిఫరెంట్ రోల్స్, యూత్ కోసం లవ్ ట్రాక్, యాక్షన్ లవర్స్ కి రామ్ చరణ్ స్టైలిష్ యాక్షన్, ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగా జనవరి 10న థియేటర్స్ లోకొస్తోంది గేమ్ చేంజర్. మాస్ కంటెంట్ తో పాటు సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని టచ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజుగా థియేటర్స్ లో దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ మూవీ అయినా కూడా బాలయ్య మార్క్ కంటెంట్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే ట్రైలర్ చూస్తే అడవి జంతువుల వ్యాపారం చేస్తూ ప్రజలను బానిసలుగా చూసే విలన్ కు బాలయ్యకు వార్ ఫుల్ యాక్షన్ తో ఉంటుంది అనిపిస్తోంది. బాలయ్య అంటేనే మాస్ మూవీస్, మ్యాసివ్ హిట్స్. తనకు తగ్గట్టుగానే పీరియాడిక్ మాస్ యాక్షన్ జోనర్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ మంచి సక్సెస్ లో ఉన్నారు. అలాగే బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో బాబీ మేకింగ్ చేసిన ఈ డాకు మహారాజు కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. అనిల్ రావుపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికొస్తున్నామంటూ జనవరి 14 సంక్రాంతి రోజే వస్తున్నారు. సంక్రాంతి సీజన్లో వస్తున్న ఫస్ట్ 2 సినిమాలు కాస్త సీరియస్ సబ్జెక్ట్, పవర్ఫుల్ యాక్షన్, ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తే సంక్రాంతికొస్తున్నాం మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది.
ఇప్పటికే ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు అనిల్ రావుపుడి తన స్టైల్లో సింపుల్ స్టోరీతో పాటు త్రూ అవుట్ సినిమాలో ఫన్ ఫీల్ చేసినట్టు కనిపిస్తోంది. వెరైటీ ప్రమోషన్స్ తో అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వెంకీ అండ్ టీమ్. మరి ఈ 3 డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్న ఈ సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవుతుందో, బాక్స్ ఆఫీస్ హిట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. టాలీవుడ్ లో 1-2 ఛాన్సులు రావటం ఈజీ ఏం కాదు. వరుసగా ఒకే సంవత్సరం 6 సినిమాలు రిలీజ్ అయ్యేంత బిజీగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఈ బంపర్ ఛాన్స్ మీనాక్షి చౌదరి దక్కించుకుంది. సినిమాలు రిలీజ్ అయితే అవుతున్నాయి కానీ మీనాక్షి మాత్రం హైలైట్ కాలేకపోతోంది. మరి వెంకటేష్ సినిమా అయినా మీనాక్షి కెరీర్కి కావలసినంత హైప్ ఇస్తుందా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా సక్సెస్ మాత్రం రావట్లేదు. అలా అని ఆ సినిమాలేం ఊరు పేరు లేని సినిమాలు కాదు. అందరూ స్టార్ హీరోలు, హ్యాపెనింగ్ హీరోలతో చేసినవే. ఆ సినిమాలన్నీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మీనాక్షికి మాత్రం ఎక్కడా ప్లస్ అవ్వలేదు. కానీ ఈసారి అలా ఉండదంటోంది మీనాక్షి చౌదరి. ఈసారి రిలీజ్ అవుతున్న సినిమా కెరియర్లో పెద్ద బ్రేక్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది మీనాక్షి. సినిమాలు చేస్తున్నా క్రెడిట్ రావడం లేదు మీనాక్షికి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చేస్తున్న క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోతుందని చెబుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ చేసిన మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఓరియంటెడ్ రోల్లో కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లో యాక్షన్ కూడా చేస్తోంది మీనాక్షి. ఈ రెండు తన కెరీర్లో ఫస్ట్ టైం కాబట్టి గ్యారంటీగా ఆడియన్స్కి నచ్చుతుందనే నమ్మకంలో ఉంది మీనాక్షి. వరుసగా సినిమాలు చేస్తున్న ఫేమ్ రావడం కానీ, కెరీర్కి కావలసిన క్రేజ్ కానీ మీనాక్షికి రావడం లేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. హీరోయిన్లకు 1-2 సినిమాలు చేసి హడావిడి చేస్తేనే ఆఫర్లు, కావలసినంత క్రేజ్ వచ్చేస్తుంది. కానీ ఏంటో మీనాక్షికి మాత్రం కాలం కలిసి రావట్లేదంటున్నారు ఫ్యాన్స్. అందుకే యంగ్ హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వరుసగా సినిమాలు చేస్తున్నా ఒక్క సినిమా కూడా కావలసినంత ఫేమ్ తెచ్చిపెట్టలేదు. కెరియర్కి కావలసిన బ్రేక్ ఇవ్వలేదు. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం కెరియర్లో మెమరబుల్ సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది మీనాక్షి. అంతేకాదు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ పాజిటివ్ వైబ్, బస్ కనిపిస్తూ ఉండడంతో సంక్రాంతికి వస్తున్నాంతో మీనాక్షి ఆశలు తీరి మరింత బిజీ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ రోజుకి టైట్ చేస్తున్నారు. మొన్నటి వరకు బుల్లెట్ ప్రూఫ్ కార్ వరకే ఉన్న థ్రెట్ ఇప్పుడు ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ వేయించుకునే వరకు వచ్చింది. మరోవైపు సల్మాన్ ఖాన్ నా సినిమా ఈద్కి వస్తోందంటూ అనౌన్స్ చేశారు. ఇలాంటి సిట్యువేషన్లో షూటింగ్ కోసం అవుట్డోర్ వెళ్ళటం మానేసిన సల్మాన్ ఖాన్ ఇన్ టైంలో తన సినిమా కంప్లీట్ చేస్తారా? ఈద్కి సికందర్ని తీసుకొస్తారా? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. ఒకవైపు సల్మాన్ ఖాన్ సేఫ్టీ, మరోవైపు సికిందర్ రిలీజ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తన అప్కమింగ్ మూవీ సికిందర్ ని ఈద్ కి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. నిజానికి యాజ్ పర్ ప్లాన్ రిలీజ్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ మధ్యలో వరుసగా బెదిరింపులతో సల్మాన్ కి థ్రెట్ ఎక్కువ అవడం, షూటింగ్స్ ఆపేయడంతో సికిందర్ రిలీజ్ పైన అనుమానాలొస్తున్నాయి. సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల అవుట్డోర్ షూట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంటి దగ్గర టైట్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా అరేంజ్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ గా తన ఇంటికి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేయించడంతో ఇష్యూస్ సీరియస్ అన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే మరోవైపు సల్మాన్ ఖాన్ బయటికి రావడం రిస్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇన్ టైంలో షూట్ అవ్వడం కష్టమే అంటున్నారు జనాలు. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సికిందర్ సినిమా ఈ సంవత్సరం ఈద్ కి రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు చాలా కాలం నుంచి భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ సికిందర్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు. దీనికి తోడు తన సెంటిమెంట్ రిలీజ్ అయిన ఈద్ కి ఈసారి సికిందర్ గ్యారంటీగా హిట్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సల్మాన్ ఉన్న సిచ్యువేషన్స్ లో షూటింగ్స్ కష్టమే అయినా ఇంకా రిలీజ్ కి టైం ఉంది కాబట్టి అప్పటికే రిలీజ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. టాప్ లో ట్రెండ్ అవుతున్న టాక్సిక్, నానితో పోటీకి రెడీ అయిన సూర్య, యాక్టింగ్ అదరకొడుతున్న సుకుమార్ కూతురు, మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రియా వర్లమాని. ఈ లేటెస్ట్ న్యూస్ తో పాటు ఇంట్రెస్టింగ్ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. టాప్ లో ట్రెండ్ అవుతోంది టాక్సిక్ మూవీ గ్లిమ్స్. యష్, గీతా మోహన్ కాంబినేషన్ లో యష్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన స్టైలిష్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సూర్య తన 44వ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెట్రో మూవీని May 1న రిలీజ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సుకుమార్ కూతురు సిక్రితి లీడ్ రోల్లో పద్మావతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గాంధీ తాత చెట్టు సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఈ నెల 24న థియేటర్లకు వస్తోంది. హుషారు ముఖ చిత్రంతో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియా వడ్లమాని, బ్రహ్మానందం కొడుకు గౌతమ్ జంటగా బ్రహ్మానందం లీడ్ రోల్లో తెరకెక్కుతున్న బ్రహ్మ ఆనందం సినిమా నుంచి ఆనందమాయే సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంది.
రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ ఆగస్టు ఇండిపెండెన్స్ డే వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్లో దేవాలయాన్ని రక్షించే ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హైందవ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సోనూ సూద్, జాక్విలిన్ జంటగా సోనూ సూద్ డైరెక్ట్ చేసిన ఫతే సినిమా ఈ శుక్రవారం థియేటర్లకు వస్తోంది. ఇదే వాళ్ళ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.